తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో ఈ ఐదుగురి అనుమానాస్పద మృతికి కారణాలు ఏమిటి అనేది ఎవరికి అంతుపట్టట్లేదు. తల్లిని, భార్యని ఎందుకు చంపేశాడు, పిల్లలతో కలిసి తానెందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. ఐదుగురి మరణాలపై ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. నిన్న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏం జరిగింది అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మోహన్తో పాటు భార్య హరిత మొబైల్ ని కూడా చెక్ చేస్తున్నారు పోలీసులు. ఫోన్ కాల్ డీటెయిల్స్ ని ఆధారంగా చేసుకుని కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ సిమెంట్ షాప్ లో పనిచేసే బంధువు గురించి కూడా ఆరా తీశారు. ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారా, లేక తండ్రిని కాపాడబోయి పిల్లలు కూడా చనిపోయారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మా ప్రతినిధి రాజు పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అసలు ఈ కుటుంబం గురించి స్థానికులు ఏం చెప్తూ ఉన్నారు, వాళ్ళ బంధువులు ఏం చెప్తూ ఉన్నారు, అలాగే అతను ముందు రోజు ఉదయాన్నే తన చెల్లికి అప్పులున్నాయని చెప్పి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఆమెకి ఇవ్వాల్సిందిగా కూడా కోరాడట. మరి అంత మంచి మనసు ఉన్న అతను తల్లిని చంపేసి, భార్యని చంపేసి, పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ 5 మరణాలు, ఈ 2 కేసులు పోలీసులు కూడా సవాలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు కూడా చాలా మంచి వాళ్ళు, మంచి కుటుంబం అని మోహన్ గురించి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మానసిక స్థితి బాగాలేదా, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ 2 కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితుల్లో రెండు డెడ్ బాడీ ఇంట్లో లభిస్తే మరో 3 డెడ్ బాడీలు వేపకుంట వద్ద రైల్వే ట్రాక్పై కనిపించాయంటే ఖచ్చితంగా కుటుంబంలో ఏదైనా తగాదా జరిగి ఉండొచ్చు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ 3 గంటల సమయంలోనే ఏం జరిగింది అన్న దానిపై పోలీసులు అయితే ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 2 మొబైల్స్లో ఒక మొబైల్ని ఇప్పటికే కొద్ది సమాచారాన్ని సేకరించారు, మరో మొబైల్ ఓపెన్ కాలేదని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి బంధువు ఎవరైతే మోహన్ మేనమామ సిమెంట్ అంగట్లో పనిచేస్తున్నాడో ఆ షాపులో పనిచేసే మోహన్ మేనమామ ఇంటికి వెళ్ళడంతోనే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇంట్లో విగతజీవులుగా ఉన్నటువంటి చెల్లి అట్లాగే కోడలు ఇద్దరిని కూడా చూసిన తర్వాత ఏం జరిగింది అసలు అని తెలుసుకునే ప్రయత్నంలోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు మోహన్కు ఫోన్ చేస్తే మోహన్ మొబైల్ అప్పటికే స్విచ్ ఆఫ్ అయింది. అంటే ఈ 3 గంటల సమయంలోనే ఏదో జరిగింది అన్నదే పోలీసుల విచారణలో కీలకంగా మారింది. అయితే మోహన్ దాదాపుగా ఏదైతే వెంకటకృష్ణపాలెం నుంచి వేపకుంట ప్రాంతానికి వెళ్ళడానికి దాదాపుగా 15 కిలోమీటర్ల నుంచి 18 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్లో అతను ప్రయాణం చేసినటువంటి బైక్పై ప్రయాణం చేసిన సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించిన తర్వాత పిల్లల్ని ఇద్దరిని స్వచ్ఛందంగా తీసుకెళ్ళి అతను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ పిల్లలు కాపాడే ప్రయత్నం చేశారని కూడా ఏదైతే లోకో డ్రైవర్ ఉన్నాడో ఆ ట్రైన్లో ఉన్నటువంటి డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఇది పూర్తిగా స్పష్టత లేకపోయినా పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఇతను మానసిక స్థితి బాగా లేకపోవడము, లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటాయి అన్న కోణంలోనే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా డెడ్ బాడీలకు పోస్ట్మార్టం పూర్తి కాలేదు, కానీ ఇప్పటికే హరిత బంధువులు కూడా రైల్వే కోడూరు నుంచి పుత్తూరుకు చేరుకున్నారు. పుత్తూరులో నారాయణవనంలో వాళ్ళు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది మోహన్ నుంచి లేదు. మోహన్ చాలా మంచివాడు, తమ కుటుంబంతో అన్యోన్యంగా ఉన్నాడు, దాంపత్య జీవితం కూడా వాళ్ళది బాగా ఉంది. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, ఈ మరణాలు ఎందుకు జరిగాయి అనే దానిపై వాళ్ళు కూడా ఓ సందిగ్ధత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక మిస్టరీగా మారిపోయినటువంటి ఈ వ్యవహారాన్ని పోలీసులు సవాలుగా తీసుకొని ఛేదించే ప్రయత్నం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఒక విషాదం అయితే నెలకొంది. ఒకే కుటుంబంలో 5 మంది చనిపోవడము, ఒక అత్త కోడలు ఇంట్లో విగతజీవులుగా మృతి చెందితే, మరోవైపు రైలు పట్టాల మీద అపశుభం తెలియని 2 పిల్లలతో తండ్రి సూసైడ్ చేసుకోవడం, అంటే ఈ 2 మరణాలు తిరుపతి జిల్లాలో కలకలం రేపితే ఈ కేసు దర్యాప్తులో పోలీసులు తలములకలై ఉన్నారు. ఇప్పటికే కొద్దిగా సమాచారాన్ని కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. మరి ఈరోజు సాయంత్రానికి డెడ్ బాడీలకు పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత పోలీసులు ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.